పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, కేంద్ర మంత్రివర్యులు నర్సాపురం పార్లమెంట్ సభ్యులు ఉక్కు శాఖ మంత్రులు భూపతిరాజు శ్రీనివాసవరమని సాల్వ వేసి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్యులుగా భూపతిరాజు శ్రీనివాసవర్మ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ తణుకు రావడం జరిగిందని, తణుకు నియోజకవర్గ ప్రజలు అందరూ ఘన స్వాగతం పలికారని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం సుపరిపాలన అందిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తున్నదో మీ అందరికీ తెలుసునని అన్నారు. శ్రీనివాసవర్మ చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయమని ఈ సందర్భంగా అన్నారు. అందులో భాగంగా మోడీ సహకారంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి పనులలో ముఖ్యంగా చిరకాల వాంఛ అయినటువంటి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం శ్రీనివాసవర్మ చేసినటువంటి కృషికి మేమంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. కేంద్ర మంత్రివర్యులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా తణుకు నియోజకవర్గం చేసినటువంటి మన మంత్రివర్యులు శ్రీనివాసవర్మ గారికి తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కోసం ఒక సుపరిపాలన అందించే విధంగా ముందుకు వెళ్తుంది. అందులో ముఖ్యంగా కేంద్ర మంత్రిగా శ్రీనివాసవర్మ గారు చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి పనుల్లో, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఇది వాంఛ అయినటువంటి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి శ్రీనివాసవర్మ గారు చేసినటువంటి కృషికి ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఈరోజు మంత్రి హోదాలో కేవలం పార్లమెంటు సభ్యుని నిధులే కాకుండా వివిధ పరిశ్రమల ద్వారా సిఎస్ఆర్ నిధులను కూడా తీసుకొచ్చి ప్రత్యేకంగా మన నియోజకవర్గ అభివృద్ధికి ఈరోజు చేపట్టడం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా 1,50,00,000 రూపాయలు నిధుల్ని వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఈరోజు వివిధ సిఎస్ఆర్ ద్వారా కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా అత్తిలి గ్రామంలో నిర్మిస్తున్నటువంటి డయాలసిస్ సెంటర్కి సంబంధించి 75 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇరగవరం గ్రామంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య, అక్కడ ఉన్నటువంటి బరేలు గ్రౌండ్ సమస్య, ఆ సమస్యని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే దానికి కూడా ఈరోజు 20 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే వేల్పూరుకు సంబంధించి, అగ్రాయి చెరువుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు, అదేవిధంగా వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి 25 లక్షల రూపాయలు, అలాగే మన తణుకు చిట్టూరు ఇంద్రయ్య గారి కాలేజీలో సంబంధించి ఎక్కువగా వాకర్స్ అందరూ కూడా ఉపయోగిస్తారు. దానికి ఈరోజు వారికి నేను గత ఎన్నికలప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏదైతే వాకింగ్ ట్రాక్ని, సింథటిక్ ట్రాక్ నిర్మిస్తామని చెప్పామో దానికి అనుగుణంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే దానికి వెంటనే తక్షణమే 30 లక్షల రూపాయల నిధుల్ని దానికి కేటాయించడం జరిగింది. ఇంకా ఏదైనా అవసరమైనా ఆ ట్రాక్ను పూర్తి చేసే విధంగా మంత్రి గారు సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొట్టమొదటిగా 1,50,00,000 రూపాయలు మంత్రి గారి నిధుల నుంచి కేటాయించడం సంతోషమని తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు. తణుకు నియోజకవర్గం తణుకు జిల్లా ఆసుపత్రికి సంబంధించి అభివృద్ధి కమిటీ సమావేశం చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ సోదరి నాగరాణి గారు అధ్యక్షతన, అలాగే కో చైర్పర్సన్గా ఉన్నటువంటి మిత్రులు, స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణ గారు, ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు, కొత్తగా నిర్మించినటువంటి కమిటీ సభ్యులు, డిఎంహెచ్ఓ, ఎస్ఎంఎస్ నందన ఆధ్వర్యంలో కూడా నిర్మించడం జరిగింది. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. దాదాపు చాలా ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్రంలో కానీ వేరే జిల్లాల్లో కానీ తణుకు జిల్లా ఆసుపత్రి యొక్క పరిస్థితి బాగుంది అనేటువంటి వైద్యం అందించేటువంటి విషయంలో ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ, సిబ్బంది కానీ మంచి సేవలు అందిస్తున్నారనేటువంటి అభిప్రాయం దాదాపుగా ఉంటుంది. అయితే మంచి వైద్య సేవలు అందించేటువంటి క్రమంలో ఈ ఆసుపత్రికి చాలా సదుపాయాలు అవసరమైనటువంటి విషయాన్ని కూడా చాలామంది లేవనెత్తడం. దాదాపు ఈవేళ మీ అందరికీ కూడా తెలుసు,
ప్రభుత్వ ఆసుపత్రులు ఒక రకంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా ఎటువంటి యాక్టివిటీ లేకుండా జరిగాయి. ఈవేళ ప్రభుత్వ ఆసుపత్రులకి మంచి ప్రోత్సాహం అందించి సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలనేటువంటి ఆలోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అందులో భాగంగా అనేక పథకాలు ప్రవేశపెడతాం. వైద్యం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా మనంతా కూడా గమనించాలి. ఈ తణుకు ఆసుపత్రికి సంబంధించి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే ఎక్విప్మెంట్ విషయంలో కానీ, భవనాల విషయంలో కానీ, అయితే బ్లడ్ బ్యాంక్ విషయంలో కానీ, వీటన్నింటిలో కూడా ఒక షార్ట్ టైంలో పరిష్కరించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చైర్పర్సన్, కో చైర్పర్సన్ నాగరాణి గారు, రాధాకృష్ణ గారు ఆధ్వర్యంలో నిర్ణయించింది. తప్పనిసరిగా ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ ఏదైతే మీ అందరూ ప్రస్తావించారు. సిబ్బంది కొరత కానీ, స్కావెంజర్స్ కొరత కానీ, ఇది ఏదైనా మౌలిక సదుపాయాల విషయంలో ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని అన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించి ఈ ఆసుపత్రిని మరింత అందుబాటులో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచాలనేటువంటి ఆలోచనని ఇవాళ చేయడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి 3-4 నెలల కాలంలో ఈ ఆసుపత్రిలో మరింత వైద్య సేవలు పెంచి ప్రజలకు అందించడానికి ఒక మంచి వాతావరణాన్ని తయారు చేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పారు. ఇకపోతే మిత్రులు రాధాకృష్ణ గారు చెప్పారు, దాదాపు ₹1.5 కోటి సిఎస్ఆర్ సంస్థ ద్వారా తెచ్చి తణుకు అసెంబ్లీకి రావడం జరిగింది. తణుకు అసెంబ్లీకి ₹1.5 కోటి మంజూరు చేయించడం, వచ్చే నెల 15 రోజుల కాలంలో పనులు ప్రారంభమవడం జరుగుతుంది. అందులో కూడా వైద్యానికి ప్రాముఖ్యతనిస్తూ ఏదైతే తణుకులో డయాలసిస్ సెంటర్ ఉంది, అత్తిల్లో కూడా డయాలసిస్ సెంటర్ ఉంటే ప్రజలకు మరింత అందుబాటులో ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని మిత్రులు శాసనసభ్యులు రాధాకృష్ణ గారు వ్యక్తం చేసినప్పుడు, సోదరి కలెక్టర్ గారు నాగరాణి గారితో కూడా మాట్లాడడం, వైద్యానికి సంబంధించిన విషయంలో మనం ప్రయారిటీ తీసుకోవాలి. డయాలసిస్ పేషెంట్లు పెరిగారు కాబట్టి డయాలసిస్ సెంటర్ ప్రాధాన్యత ఇవ్వాలి అని నాకు కలెక్టర్గా ఉన్నటువంటి చైర్పర్సన్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ అప్పుడు డయాలసిస్ 75 లక్షల రూపాయలు ఎక్విప్మెంట్కి, వేరే అభివృద్ధి కార్యక్రమాలకి 4 చోట్ల మొత్తం మీద ₹150 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా జిల్లా అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క పరిస్థితి అంతా కూడా మెరుగుపరిచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం, రాష్ట్ర ఆరోగ్య మంత్రి యొక్క సహకారం, కేంద్రం నుంచి ఏదైనా నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఈ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు 7 శాసనసభ్యుల ఆధ్వర్యంలో వైద్య సదుపాయాలు మరింత మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు.